హలో తమ్ముడు ఎలా ఉన్నావురా? పన్నెండు చెప్పు. పనేం లేదురా, ఊరికే మాట్లాడదామని ఫోన్ చేశాను అంతే. ముందు 12 చెప్పు. అదేం లేదురా, చాలా రోజులు అయింది కదా నీకు ఫోన్ చేసి అని మాట్లాడదామని ఫోన్ చేశాను అంతే. సర్లే 12 చెప్పు. నేనేదో ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుదామని ఫోన్ చేస్తే నువ్వేంట్రా పని 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 అంటావు. నాకు నీతో ఏం పని లేదు, ఊరికే ఫోన్ చేశాను అంతే. అందరూ బాగానే ఉన్నారు కానీ ముందు 12 చెప్పు. ఏదో ఫోన్ చేసి చాలా రోజులు అయింది కదా, నువ్వు అమ్మ నాన్న అందరూ ఎలా ఉన్నారు అని అడుగుదామని ఫోన్ చేస్తే పని కోసమే ఫోన్ చేశానని నన్ను ఇలా అవమానిస్తావా నువ్వు? సర్లే సారీ. సర్లే, ప్రతి సంవత్సరం నాకు అకౌంట్లో డబ్బులు వేస్తావు కదా రాఖీ కట్టినందుకు. ఈసారి అందులోంచి ఒక 300 కట్ చేసుకొని నా ఫోన్ రీఛార్జ్ చేయించవా? రీఛార్జ్ అయిపోతుంది, అందుకే ఫోన్ చేశాను. నీతూ పెడేవను. నువ్వు ఫోన్ చేసినప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో ఉంటుంది. ప్లీజ్ రా, రీఛార్జ్ అయిపోతుందిరా. రే నా మాట వినరా. నేనేమన్నా అసలు ఆట అడిగాను కోపడడానికి? రీఛార్జే కదా. ఇంకో తమ్ముడు ఫోన్ చేద్దాం. ఇట్ట తయారయ్యేనే మీరంతా.